ఎంతమంది ఉంటారో వాడిని మనం ఏం అడగక్కర్లేదు. ఏమండి మీరు ఏమైనా చెబుతురు అని మనం అడగ, నన్ను అడిగితేనండి అంటాడు. నిన్ను అడిగితేనండి అన్నప్పుడు అడిగేవరకు ఆగు. నన్ను అడిగితేనండి అని కదా అన్నావు, అడగాలిగా, ఆగాలిగా. నన్ను అడిగితేనండి అంటాడు, అడగకపోయినా చెప్తాడు. అదో అహంకారం, అదో బలహీనత మనిషి. ఎక్కువ మాట్లాడడంలోనే బలహీనతలన్నీ పైకొస్తాయి. అందులో మైకు పట్టుకు మాట్లాడే అలవాటు ఉంటే మరీ ప్రమాదం. ఉన్న బలహీనతలన్నీ సభాముఖంగా బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మందర పర్వతం ఊంచుకోవడానికి కింద ఆధారం ఏది? అందుకని ఇప్పుడు ఆధారం ఎక్కడి నుంచి వస్తుందన్నారు. ఎన్ని అన్నా తను అన్న మాట నమ్మి సిద్ధపడ్డారు కాబట్టి, దేవతల మనసు మారింది కాబట్టి, వాళ్ళు పశ్చాత్తాపంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి ఎంత కిందకైనా వచ్చేస్తాయి. అది ఆయన దయాగుణం. ఎందుకు వింటారు భగవంతుని యొక్క అవతారం అంటే ఆయన యొక్క దయని అర్థం చేసుకోవడానికి వింటారు. ఇన్ని తప్పులు చేస్తున్న వాళ్ళని క్షమిస్తున్నాడే, నేను ఏవో తప్పులు చేశాను అని బెంగపెట్టుకుని భగవంతుణ్ణి ప్రార్థన చేయడానికి వెనకంజ వేయవలసిన అవసరం ఎక్కడుంది? ఇక పైన తప్పులు చెయ్యను, చేసినవి చేశాను, ఈశ్వరా నన్ను మన్నించు అని త్రికరణ శుద్ధిగా అనగలిగితే పరిగెత్తుకు రావడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అజ్ఞానినామయా దోషానశేషాం విహితాం హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని నోటితో చెప్పడం కాదు, త్రికరణ శుద్ధిగా మనసుతో అనగలిగితే అవి ఎన్నైనా కానివ్వండి. క్షమస్వత్వం క్షమస్వత్వం ఎన్ని? అజ్ఞానినా మయా దోషాం అశేషాం విహితాం హరే. అశేషాం లెక్క పెట్టడానికి వీల్లేదు. అన్ని దోషాలు చేశాను. ఆ మాట అన్నావు కదా, కాల్చేశాను, తీసేశాను పాపాలన్నీ. ఎప్పుడు? త్రికరణ శుద్ధిగా. అంటే నోటితో శ్లోకం వచ్చానంటే ఆయన ఏం దాన్ని స్వీకరించాడు. మనసుతో అన్నదాన్ని పరమేశ్వరుడు వింటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పశ్చాత్తాపాన్ని గమనించాడు, దేవతల యొక్క వినయాన్ని గ్రహించాడు. తోకే పట్టుకుందాం రండి అంటే ఆయన మాట విన్నారు, తోక దగ్గరికి పోయారు. ఆయన చెప్పినట్టు చేద్దాం, ఆ పైన ప్రమాదం వస్తే ఆయనే ఉన్నాడు, మనకిద్దు, మనం ఆయనకి సలహా చెప్పేవాళ్ళమా అన్నారు. రాక్షసులలా విమర్శించలేదు. ఎవరు ఆయన యందు విశ్వాసము లేని వారయ్యున్నారో వారందరూ తరువాతి కాలంలో భోగాన్ని పోగొట్టుకుంటారు. అందుకే అమృతం దక్కలేదు రాక్షసులకి. ఎవరు భగవంతుని యందు విధేయతతో భక్తితో ఉన్నారో వాళ్ళని తానే కాపాడి అందిస్తాడు అమృతాన్ని. ఇవి ఎక్కడో ఉంటాయనుకోకండి. దేవతలు, రాక్షసులు, క్షీరసాగర మథనం, ఆది కూర్మం ఇవన్నీ బయట ఉండేవి కావు. యథార్థానికి అవతారం ఎందుకు చెప్పుకుంటారంటే అది అసలు నిత్య జీవితంలో మన అనుష్ఠానానికి పనికొచ్చే అవతారం. సరే, దాని గురించి నేను తర్వాత ప్రస్తావిస్తాను. మొత్తం పాల సముద్రంలోకి దింపినప్పుడు దాన్ని భరించగలిగినటువంటి ఒక పదార్థం ఒకటి కావాలి. ఆ పదార్థంగా భగవానుడే మారిపోయాడు. ఆ పదార్థము నీటి లోపల ఉండి వహించగలిగినదై ఉండాలి. నీటి లోపల ఉండి వహించగలిగి అంత పెద్ద మందర పర్వతాన్ని తీసుకొచ్చి వీపు మీద పెట్టినా కూడా శరీరానికి ఉరుసుకోకుండా, పైన డిప్పకి దెబ్బ తగిలినా శరీరానికి ఇబ్బంది రాకుండా నీటిలో ఉండగలిగిన ప్రాణి ఒక్క తాబేలి. ఎందుకనంటే తాబేలు పైన డిప్ప మీద ఎంత దెబ్బ కొట్టండి తాబేలుకి ఏం అవదు. తిరగేసి ఒక్క దెబ్బ కొట్టండి చచ్చిపోతుంది. గట్టిగా చేత్తో ఇలా అంటే చచ్చిపోతుంది. అందుకే మనహ మనహ నాది నాది అన్నంతసేపు తాబేలు డిప్ప పైకున్నట్టు, తిరగేస్తే నమః నాది కాదు నాది కాదు అంటే తాబేలు చచ్చిపోయింది. మనసు 5 ఇంద్రియములతో పనిచేస్తుంటుంది, పంచ జ్ఞానేంద్రియాలతో. ఆ 4 కాళ్ళు ముఖం బయట పెట్టి తాబేలు తిరిగినంతసేపు మనహ, తిరగేస్తే నమః నాది కాదు. నాది కాదంటే భగవంతుడిది. మనహ నాది నాది అన్నంతసేపు అహంకారం. కాబట్టి పైన డిప్ప చాలా కఠినమైనదై వహించగలిగినదై దాని వలన తనకి దెబ్బ తగలనిదైనటువంటి ప్రాణి, నీటి యందు తాను ఉండి వహించగలిగినటువంటి ప్రాణి తాబేలు ఒక్కటే. అందుకే ఆయన కూర్మ రూపాన్ని ధరించాడు. ఇప్పుడు ఆ కూర్మం ఎంత గొప్ప కూర్మంగా తయారైంది అంటే పోతన గారు అన్నారు, సవరనై 1,00,000 యోజనముల వెడలపునై కడు కఠోరమైనట్టి కర్పరమును అదనైన బ్రహ్మాండంబునంతను ఆహరించునట్టి ఘనతరంబగుముక గహ్వరంబు సకల చరాచర జీవరాశులనెల్ల పట్టి మృంగి లోగును మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగది కదలని ఎట్టి కాళ్ళు
వెలికి లోనికి చనుదించు విపుల తుండము అంబుజంబుల పోలిడు అక్షయుగము సుందరంబగు విష్ణుండు సురలతోడ కూర్మి చెలువంద ఒక మహా కూర్మమయ్యే అన్నారు. ఆయన సుందరంబగు విష్ణుండు సురలతోడ, మహాసుందరాకారుడు శ్రీ మహావిష్ణువు. ఆయన అందం సామాన్యమైంది కాదు. ఒక్కసారి ఆయన వంక ఇలా కన్ను విప్పి చూస్తే ఇక కన్ను తిప్పడం కానీ ఆయన్ని స్తోత్రం చేయడం కానీ సాధ్యం కాదుట. విష్ణు దర్శనమైతే నోట మాట రాదు. ఎందుకు రాదు అంటే అసలు ఆ రూపాన్ని చూస్తూ అలా ఉండిపోతారట. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబల పగడనదితి లక్ష్మీనాథున్ అంటారు పోతన గారు వామనమూర్తి ఘట్టంలో. ఆయన రూపాన్ని చూస్తే చాలు అంత పొంగిపోతారు. అటువంటి స్వరూపం కలిగినటువంటి సుందరుండగు విష్ణుండు సురలతోడ దేవతలని రక్షించడం కోసమని ఆయన కూర్మితోడ అత్యంత ప్రేమ దయ కలిగినటువంటి వాడై ఒక మహా కూర్మమయ్యే పెద్ద తాబేలుగా మారాడు. ఎంత పెద్ద తాబేలంటే సవరనై 1,00,000 యోజనముల వెడలపునై అతి కఠినంబగు కప్పరమును 1,00,000 యోజనముల వెడల్పు కలిగినటువంటి పెద్ద తాబేలుగా మారిపోయాడు. దాని మీద ఉన్న కర్పరం అంటే డెప్ప అతి కఠినమై బహుకాఠిన్యంతో ఉంది. దాన్ని బద్దలగొట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా అంత కఠినమైనటువంటి డిప్పతో ఈ బ్రహ్మాండాన్నంతటినీ కూడా పట్టి మింగేస్తుందేమో అన్నంత పెద్ద నోరు తెరుస్తూ ముఖ గహ్వరమును అంత పెద్ద ముఖంతో ఈ సకల చరాచర ప్రపంచమునందలి జీవరాశులనెల్ల మృంగి లోనికి తీసుకుని పోగలుగు వెలది కడుపు ఇంత ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జంతురాశినంతటినీ కూడా మింగి కడుపులోకి పెట్టుకోగలిగినంత పెద్ద కడుపుతోటి దానితో పాటుగా విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని ఎట్టికాళ్ళు ఈ ప్రపంచం మీద ఇంకో ప్రపంచం వచ్చి పడిపోయినా సరే ఆ కాళ్ళు ఇలా ఆపితే మళ్ళీ మెల్లిగా అడుగులేస్తాడు. తాబేలు ఎప్పుడు కూడా మెల్లగా అడుగులేసి నడుస్తుంది. మెల్లగా నడవడానికి అత్యంత పేరు పొందిన ప్రాణులలో తాబేలు ఒకటి. అలా ప్రపంచం వచ్చి మీద పడిపోయినా సరే అది మాత్రం ఇలా మెల్లగా అడుగులు వేస్తూనే ఉంటుంది. అలా వెయ్యగలిగినంత బలము కలిగినటువంటిదై వెలికి లోనికి చనుదించు విపుల తుండము లోపలికి బయటికి విడుతున్నటువంటి తొండంతో అంబుజంబుల పోలిడు వక్షయుగము తామర పువ్వుల్లాంటి కన్నులతోటి సుందరుండగు విష్ణుండు సురలతోడ కూర్మి చెలువందనొక మహా కూర్మమయ్యే. ఆయన అత్యంత దయతో సుందరమైనటువంటి విష్ణువు ఒక మహాకూర్మముగా అంటే పెద్ద తాబేలుగా మారిపోయి సముద్రం లోపల పడుకుని ఇప్పుడు నా మీద మందర పర్వతాన్ని ఉంచండి అన్నాడు. మీరు గమనించండి, ఆయన మందర పర్వతానికి ఆధారంగా తాబేటి రూపంలో పడుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆ తాబేటి యొక్క డిప్ప మీద మందర పర్వతాన్ని పెట్టారు. వాసుకుని త్రాటిగా చుట్టి తిప్పుతున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి డిప్ప ఎంత ఉరుసుకుపోయి ఉంటుంది, ఆయన ఎంత ఖేదాన్ని పొంది ఉంటారు. అందులో క్షీరసాగర మథన సమయంలో శ్రీ మహావిష్ణువు పొందినంత ఖేదం ఆయన అవతారములలో ఇక ఏ అవతారమునందు కూడా ఆయన పొందలేదు. అంత కష్టాన్ని ఆయన మనసు అంత దిగులుని పొందేటటువంటి 2 విశేషాలు జరిగాయి కూర్మావతారంలో. అయినా కూడా ఆయన కదలలేదు. అది ఆయన దయకి ప్రతీక. ఏ 2 జరిగాయి అంటారేమో. ఒకటి, ఆ మందర పర్వతాన్ని ఆయన యొక్క డిప్ప మీద పెట్టి తిప్పుతున్నప్పుడు ఆయన తోక ఆయన యొక్క ముఖం కదుపుతుంటే అదేం చిన్న తాబేలు కాదు కనుక ఆ సముద్రంలో ఉండేటటువంటి ఎన్నో ప్రాణులు చనిపోయాయి. అన్ని ప్రాణులు చనిపోవడానికి తాను తాబేటి రూపంలో మందర పర్వతాన్ని వహించడమే కారణమని బెంగ పెట్టుకుని ఇన్ని ప్రాణులు చచ్చిపోయే నేను చేసినటువంటి ఈ పాపం ఎలా పోతుందని అమృతోత్పాదనం అయిపోయిన తర్వాత పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు శ్రీ మహావిష్ణువు. చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై బెంగ పెట్టుకోకు, కాంచీపురంలో నేను పరమశివ స్వరూపంగా వెలిసి ఉన్నాను, అక్కడికి వచ్చి నువ్వు నన్ను ఆరాధన చెయ్యి, నన్ను పూజ చేస్తే నువ్వు మందర పర్వతంగా పడుకున్నటువంటి కారణం చేత
అక్కడ తాబేటిగా పడుకున్నప్పుడు మందర పర్వతాన్ని తిప్పడం వల్ల కలిగినటువంటి ప్రాణి సమూహానికి కలిగిన ఇబ్బందిని వలన నీకు కలిగినటువంటి పాపం నుంచి ఉపశమనం కలుగుతుంది. అంటే కచ్చపేశ్వర దేవాలయం అని ఇప్పటికీ కాంచీపురంలో ఉంది. మీరు ఆ ఆలయంలోకి వెళ్ళి చూస్తే లోపల రాగి రేకు మీద తాబేలు శివలింగాన్ని పూజ చేస్తున్నట్లుగా ఉండి శివలింగం ఉంటుంది. అక్కడే తాబేటి రూపాన్ని విడిచిపెట్టిన తరువాత మళ్ళీ తాబేటి రూపంతోనే క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఏ తాబేటి రూపంలో పడుకున్నారో ఆ రూపంలోనే వచ్చి శివలింగాన్ని అర్చన చేశారు. ఆ క్షేత్రానికి ఇప్పటికీ ఒక ప్రసిద్ధి ఉంది. ఆ క్షేత్రంలో సర్వసిద్ధి తీర్థము అని ఒక తీర్థం. ఆ తీర్థానికి ఒక ప్రత్యేకమైన శక్తి. శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సుకు కలిగినటువంటి ఖేదం పోయిన క్షేత్రం కనుక ఎవరికైనా మనసులో విపరీతమైనటువంటి దిగులుతో కూడుకున్న కష్టం ఏర్పడితే ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసి పరమేశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తే మనసులో ఉన్న దిగులు తొలగిపోయే అవకాశం కలుగుతుంది అని. ఒకవేళ దిగులుకి కారణం శరీరంలో ఏదో తెలియని అనారోగ్యమైతే ఆ అనారోగ్యం పోవడానికి హేతు ఏదవుతుంది అంటే కచ్చపేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి తీర్థంలో ఆదివారం నాడు 4 వైపులా స్నానం చేయాలి. ఇదో ఒకవైపు కాదు. ఆ కోనేటికి 4 వైపులా ఆదివారం నాడు స్నానం చేస్తే అనారోగ్యం పోతుంది అని. అనారోగ్యం పోతుంది అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈశ్వరానుగ్రహం కలిగితే స్నానం చేయడం వల్ల పోవచ్చు. ఈశ్వరానుగ్రహం కలగడానికి మార్గము అని దేన్ని చెప్పవలసి ఉంటుందంటే మీ శరీరమునందు పొందబడినటువంటి రోగము ఏ ఔషధం చేత నివారణమవుతుందన్న విషయం వైద్యుడి యొక్క బుద్ధికి ద్యోతకమై వైద్యుడు అటువంటి ఔషధాన్ని ఇవ్వడంలో కృతకృత్యుడవుతాడు. ఆయన బుద్ధిని విష్ణువు శివుడు ప్రచోదనం చేస్తాడు. అలా చెప్పాలి తప్ప కేవలం ఏదో మేమేదో చేసేస్తాం మీకు తగ్గిపోతాయంటే మరి వైద్యుడు ఏమైపోయినట్టు మధ్యలో. తప్పు. సనాతన ధర్మం అలా చెప్పదు. మీకెందుకు మీ రోగాలన్నీ తగ్గిపోతాయి మేమేదో చేస్తామని మాట్లాడరు. ఎందుకు మాట్లాడరో తెలుసా? మధ్యలో ఈశ్వరుని అంశ ఇంకొకటి ఉంది. ప్రథమో దైవ్యోభిషకౌ అని యజుర్వేదం చెప్తోంది. వైద్యుడెవరు అంటే పరమశివుని యొక్క మొట్టమొదటి అవతారం. అందుకే శరీరము లోపల ఉన్న విషయాలు వైద్యుడికి తెలుస్తాయి. వైద్యో నారాయణో హరిహి, నారాయణుడు వైద్యుడు. వైద్యో వైద్య సదాయోగి వీర మాధవో మధు. వైద్యుడు సాక్షాత్తు విష్ణువాంశ అని మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్తోంది. ఆ వైద్యుడి బుద్ధికి తట్టకపోవడం నీ రోగానికి ఔషధం దొరక్క బాధపడ్డం. ఇప్పుడు ఆ బాధ నుంచి ఉపశమనం ఎలా వస్తుంది? పరమభక్తుడు అనుకోండి నక్కీరుళ్ళగా పోవచ్చు వ్యాధి. లేదా అసలు నీ శరీరమునకు పట్టుకున్న వ్యాధి ఏదో ఇప్పుడు వైద్యుడి బుద్ధికి తడుతుంది. దానికి తగిన ఔషధాన్ని ఇస్తాడు, ఇప్పుడు పోతుంది. అంటే ఈశ్వరానుగ్రహం ఈశ్వరాంశ అయినటువంటి వైద్యుని యొక్క బుద్ధిని ప్రచోదనం చేసి నీ రోగానికి విరుగుడు చేకూరుస్తుంది. అది ప్రక్రియలో జరిగేటటువంటి విధానం. అందుకని ఈశ్వరాంశగా వైద్యుడు మధ్యలో ఉంటాడు. కనుక ఇప్పటికీ కాంచీపురంలో కచ్చపేశ్వర దేవాలయంలో ఉండేటటువంటి సర్వసిద్ధి తీర్థమునందు ఆదివారం నాడు 4 ఒడ్లలో స్నానం చేసినటువంటి వాళ్ళకి శరీరమునకు కలిగినటువంటి అనారోగ్యం కూడా నివారణమవుతుంది. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.